హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఇంట్లో ఏం రసం మసాలా లేదు. రసం ఇలా కూడా చేసుకొచ్చి ఇలా ట్రై చేద్దాం. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద దానికి సరిపడా ఒక 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దాని తర్వాత పోపు దినుసులు వేయాలి. ఆవాలు అండ్ ఒక ఎండుమిరపకాయ తుంచేసిన తర్వాత కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కలపాలి. వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ వేయాలి. ఒక పావు ఉల్లిపాయ అయితే సరిపోయింది. ఆ ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మనకి ఎంత కావాలో అంత వాటర్ అనేది వేసుకోవాలి. నేనైతే 2 glasses ఆఫ్ వాటర్ వేసేసుకుంటున్నాను దీంట్లో. ఈ వేసేసుకున్న వాటర్లో ఏం చేయాలంటే మనం ఇప్పుడు కొంచెం పొడి యాడ్ చేద్దాం, పసుపు పొడి. దాని తర్వాత మిరప్పొడి అండ్ రెడ్ మిర్చి యాడ్ చేస్తున్నాం. దాని తర్వాత సరిపడా ఉప్పు అయితే నేను యాడ్ చేసేస్తున్నాను. ఈ ఉప్పు నాకు 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే పడింది. ఆ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసిన తర్వాత ధనియాల పొడి, పెట్టుకున్న ధనియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి. యాడ్ చేసేసిన తర్వాత అయిపోయిందా? ఈ రసం కాదు, దీనికి కావాల్సింది ఒక చింతపండు, నిమ్మకాయ సైజు అంత చింతపండుని యాడ్ చేసేసి ఇంకా పొంగు రానివ్వాలి. ఈ పొంగు బాగా పొంగిన తర్వాత మసలాలి. ఒక 10 minutes మసిలిన తర్వాత ఇంకా దించేయడమే. ఇంకా మనకి రసం రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా మరుగుతుందో, కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇది పసుపు వేయడం వల్ల కలర్ చేంజ్ అయిపోయింది. అండ్ చూపిస్తున్నాను చూడండి, నేను గరిటెతో ఎంత బాగా కలర్ అనేది ఫామ్ అయిందో ఈ రసంకి. ఇది వేడి వేడి అన్నంలో బాగా పిసికిన అన్నంలో ఈ రసం వేసుకుని తాగితే ఉంటుంది. ఆహా, ఇంకా అంతే, జీవితానికి చాలు. ఈ రసం ఉంది, దానికి మంచిని కావాలి కదా. మనకి ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకుందాం. మనం ఫిష్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నాం. అది ఫ్రెష్గా చక్కగా క్లీన్ చేసేసుకుని దాని తర్వాత ఒక్కొక్క దానికి అంటేటట్టు అల్లం వెల్లుల్లి మసాలా యాడ్ చేసేది. దాని తర్వాత హాఫ్ లెమన్ అనేది యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. యాడ్ చేసేసిన తర్వాత పసుపు కొంచెం యాడ్ చేస్తాను. దాని తర్వాత దీనికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత దీనికి సరిపడా మిరప్పొడి అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేయాలి. నేనైతే యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ. యాడ్ చేసిన తర్వాత పెట్టుకున్న ధనియా పౌడర్ దీంట్లో యాడ్ చేసిన తర్వాత చక్కగా మన మసాజ్ లాగా చక్కగా దీనికి అంటేటట్టు ఒక్కొక్క ముక్కకి చక్కగా మనం కలపాలన్నమాట. ఈ చికెన్ ముక్కలు ఎలా కలుపుతామో ఒకేసారి అలా కలపకుండా విడివిడిగా ఒక్కొక్క ముక్కని కలపాలి. ఎందుకంటే దీంట్లో ముళ్ళు ఉంటాయి కాబట్టి అది మీకు చేతికి తగిలి ఇదైద్ది. దాని తర్వాత ఇది ఒక 10 minutes పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసి వెడల్పాటి గిన్నె పెట్టేసి దానికి సరిపడా ఆయిల్ వేసి నేనైతే ఇక్కడ ఒక 11 స్పూన్స్ ఆయిల్ వేసేస్తున్నాను. దాని తర్వాత అది కాగిన తర్వాత ఏదైతే నేను చక్కగా పెట్టుకున్నానో ఈ మొక్కల్ని ఒక్కొక్క మొక్కని దీంట్లో పెట్టేసి నేనైతే ఇక్కడ సిమ్లో మాత్రమే వేయిస్తున్నాను. సిమ్లో వేయించిన తర్వాత వెనక్కి తిప్పిన తర్వాత ఒక 5 minutes తర్వాత మనకి ఈ ఫ్రై ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ ముక్కలు ఈ రసం అన్నం, ఆహా! అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.